ఇంకొకటి సార్, సుప్రీంకోర్టు ఒక వర్గానికి కొమ్ము కాసింది, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. బట్ బీజేపీ హాస్ డిజోన్డ్ దట్ ఆయన వ్యాఖ్యలకి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు మాకు సంబంధం లేదు. యాజ్ ఏ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ నోన్ వేరియస్ పార్టీస్, మీరు బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఇచ్చిన ఖండనను మీరు ప్రముఖంగా చెప్తున్నారు, మంచిదే. కానీ ఆయన రెండో రోజు కూడా వెంటనే ఎలక్షన్ కమిషన్ సిఈసి ఫార్మర్ మాజీ సిఈసిని ముస్లిం కమిషనర్ అంటూ ఒక వ్యాఖ్య చేశాడు నిషికాంత్ దూబే. ఆయనే మారదండం లేదనేది అర్థమవుతుంది. రెండవది, బీజేపీ నాయకత్వం యొక్క అభిశంసన నిజంగా తీవ్రమైంది అయి ఉంటే ఆయన బహుశా రెండో రోజు అంత సాహసం చేసి ఉండేవాడు కాదు. కాబట్టి అది లాంఛనప్రాయమైంది అనుకోవాలి. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కూడా దాని మీద కాబోయే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ఈరోజు వ్యాఖ్యానించారు. అది కూడా నేను మీతో చెప్తాను. కానీ సుప్రీంకోర్టు మీద అతి తీవ్రమైన దాడి చేసింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్. ఇది ఒక న్యూక్లియర్ మిసైల్ లాగా తయారైంది, అనుక్షిపణిలాగా. అసలు అత్యున్నత న్యాయస్థానాన్ని అనుక్షిపణిలాగా అభివర్ణించడం అన్నది ఒక ఉపరాష్ట్రపతి స్థానంలో ఉన్న వ్యక్తికి తగని పని. ఆ చైర్కి గౌరవం, ఆ చైర్కి అసలు ఆయనకి అంత అధికారం. ఉపరాష్ట్రపతికి రాజ్యసభ చైర్మన్గా అధ్యక్షత వహించడము, ఫంక్షన్స్కి అటెండ్ కావడం తప్ప ఇంకా వేరే రాజ్యాంగం ఏమి ఇవ్వలేదు. అంతే, ప్రోటోకాల్, అలంకారప్రాయమైన పదవి. అలాంటి పదవిలో ఉన్న ఆయన రాజ్యాంగానికి సంబంధించి అతి ముఖ్యమైన అంగంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టును న్యూక్లియర్ మిసైల్ అని ఏ పాకిస్తాన్ అనాల్సిన మాట భారత న్యాయస్థానం అంటే ఘోరం, చాలా. దాని మీద అభ్యంతరాలు వస్తుండగా ఈ ఎంపీ ఆయన కూడా ఇలాగే అన్నాడు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన దిగిపోతున్నారు కొద్ది రోజుల్లో, మే 13న. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్ని అంతర్యుద్ధాలకు ఆయనే మూలంగా ఉన్నట్టున్నాడు ఈ దేశంలోనే అన్నాడు. ఎంత మాట అంటే, వక్ఫ్ చట్టానికి సంబంధించి వాళ్ళు చెప్పాల్సినవి చెప్పారు. వాళ్ళు చెప్పిన 3 షరతులకు, బ్రేకులకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి మేము కట్టుబడి ఉంటాము. స్టే అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు స్టే ఇవ్వలేదు ప్రభుత్వం మీద గౌరవంతో. అంటే కేంద్రాన్ని సుప్రీంకోర్టు గౌరవించింది, కానీ కేంద్రము ఉండాలండి, అది జరగలేదు. ఇప్పుడు ఇలా ఆ రోజు ఏమన్నారంటే వాళ్ళు, ఆ రోజు కూడా ఆక్షేపిస్తే ఎవరు, మెహతా, తుషార్ మెహతా, సోలిసిటర్ జనరల్, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండకూడదు అని చెప్పేటైతే మీరు కూడా ఇక్కడ కూర్చొని ఈ కేసును విచారించే అవకాశం లేదు అన్నాడు ఆయన. పెద్ద మాట, మీ బెంచ్కి కూడా అర్హత ఉండదని. మిస్టర్ మెహతా, వీఆర్ అవేర్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్, వీఆర్ నాట్ అఫ్రైడ్, వెన్ వీ సిట్ హియర్ వీ హ్యావ్ నో రిలీజియన్ అని చాలా బ్రహ్మాండమైన రాజ్యాంగబద్ధమైన ప్రకటన చేశారు సంజీవ్ ఖన్నా. అది అయిన తర్వాత మాట్లాడుతుండే నేను ఎంపీ నిషికాంత్ దూబే, అంతర్యుద్ధాలు ఇవన్నీ. రెండో రోజునేమో ఇది మాట్లాడాడు. ఈ మాట అన్నాక దుమారం రేగాక కూడా ఈ మాట ఏమంటున్నారు ఆయన అంటే అంతర్యుద్ధాలు రెచ్చగొడుతున్నారని. దాని మీద అధ్యక్షుల వారు అభ్యంతరం పెట్టాక కూడా అసలు ఈ ఖురేషి అనే ఆయన ముస్లిం కమిషనర్ లాగా ఉన్నాడు. ఆయన ఒక వక్ఫ్ మీద ఒక ట్వీట్ పెట్టాడు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ముస్లింల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఒక ఏదైనా ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వాళ్ళు హుందాగా వ్యవహరించాలండి. లా మేకర్స్ కూడా వ్యవహరించాలి. కనీసం వాళ్ళ పార్టీ చెప్పిన తర్వాత అయినా. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగడం లేదని నేను చెప్పదలుచుకుంది. దాని మీద దాడి చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ సభ్యుడు చెప్పిన మాట ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి దీనికి సంబంధించి మనం తీసుకోలేం. కానీ ఈరోజు జస్టిస్ గవాయ్ వక్ఫ్ మీద ముర్షిదాబాద్లో జరిగిన ఘటనలు, హింసాకాండ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరో మీరు 355వ అధికరణం కింద అక్కడ జోక్యం చేసుకోమని కేంద్రాన్ని ఆదేశించాలని కేసు వేశారు. ఇంప్లీట్ అయి ఉంటుంది. వేస్తే ఆయన అన్నారు, ఇప్పటికే మేము కేంద్ర వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నామని మా మీద నిందలేస్తున్నారు, మీరు మళ్ళీ ఇది కూడా రిట్ ఆఫ్ మ్యాండమస్ కూడా ఇమ్మంటున్నారు అని ఒక విధంగా సుప్రీంకోర్టు యొక్క తన అభ్యంతరాన్ని, అనంగీకారాన్ని చాలా స్పష్టంగా కాబోయే న్యాయమూర్తి చెప్పాడు. ఇక్కడ వాసు ఒక కొత్త ప్రధాన న్యాయమూర్తి రాబోతుండగా ఇవన్నీ మాట్లాడడంలో అన్యాపదేశంగా ఆయనకు ముందరి కాళ్ళకు బంధాలయాలనే ఒక ధోరణి కూడా ధంకర్ దగ్గర ఉంది. ఇక్కడ ఒక్క చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. అదేంటంటే రాష్ట్రపతికి గడువు సుప్రీంకోర్టు నిర్దేశించలా. జూన్ 14, 2016 మోదీ ప్రభుత్వ హోంశాఖ, అంటే అప్పుడు ఇంకా అమిత్ షా కాదు, వేరే రాజ్నాథ్ సింగ్, వాళ్ళే ఒక సర్క్యులర్ విడుదల చేశారు. గవర్నర్లు, రాష్ట్రపతులు 3 నెలల లోపల బిల్లులు క్లియర్ చేయాలి అనేది హోంశాఖ దాఖలు చేసిన సర్క్యులర్ను సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది. మరి ఘనత వహించిన ధంకర్ గారు కానీ
ఈ పార్లమెంట్ సభ్యుడు కానీ ఇలాంటివి ఏం తెలుసుకోకుండా అప్పటికి ఆయన ఇంకా ఘనత వహించి ఉండకపోవచ్చు. అప్పటికి ఇంకా ఆయన ఇంకా స్వామివారి సేవలో అక్కడ ఉన్నాడు, బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు, మమతాతో చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ రాజ్యాంగ పదవులకు ఎవరేమైనా సుప్రీంకోర్టును గౌరవించుకోవడం దేశం కోసం అవసరం, వాళ్ళ కోసం కాదు. ఇటు చంద్రబాబుకు జగన్ బర్త్డే ట్వీట్, తర్వాత గారు యాడ్ చేశారు.